హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఎలా చేసుకుంటున్నారు ఏంటి ఈ వినాయక చవితి పండుగ? మనకి పెద్దవాళ్ళు అనేవారు కదా అండి, పిల్లారి చవితి పిలుచుకొని వస్తుంది, ఉగాది ఊడ్చుకొని పోతుంది పండుగలో అని. అలాగా ఈ పండుగ అనేది మనకి చాలా పండుగలను తెస్తుందండి. ఎవరు ఈ వినాయక చవితిని ఆపకుండా ఎవరు తాహతకు తగ్గట్టు వాళ్ళు ఈ పండుగ అనేది జరుపుకోండి, ఎవరు నిలపబాకండి. నేనైతే చిన్న బుజ్జి వినాయకుడిని తెచ్చుకొని ఈరోజైతే వినాయక చవితి కంప్లీట్ చేశానండి. ఈ పూజా విధానాన్ని ఈ చిన్న వీడియోలో నేనైతే షేర్ చేస్తున్నాను మీకండి. ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. పోయిన సంవత్సరం అయితే ఈ వినాయక చవితి అనేది మేము చేసుకోలేదండి. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అనేది మా అమ్మోళ్ళ ఇంట్లో అయినా సరే, నేను అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే అండి, ఎప్పుడే కానీ వినాయక చవితి అనేది నేను ఆపలేదండి. లాస్ట్ ఇయర్ ఎందుకు ఆపానంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చనిపోయి మాకు సంవత్సరం వరకు సోదకం ఉన్నిందండి. ఆ సోదకంలో చేయకూడదన్నారనేసి ఆపేసామండి, చేయలేదు లాస్ట్ ఇయర్. అందుకే అండి ఈ సంవత్సరం మాత్రం చాలా హ్యాపీగా ఎన్ని సమస్యలున్నా పక్కకు పెట్టేసి నేనైతే హ్యాపీగా సంతోషంగా అనేది ఈ వినాయక చవితి అనేది జరుపుకున్నానండి. చూడండి, మా బుజ్జి వినాయకుడిని ప్రతి సంవత్సరం మా ఆయనే తెస్తాడండి వినాయకుడిని వెళ్ళి. ఈ సంవత్సరం నేను తెచ్చానండి. ఎలా ఉంది ఏంటి వినాయకుడు అనేది కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారు పండుగ అనేది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. వరలక్ష్మి వ్రతానికి అనేసి నగలు తెచ్చానండి, అమ్మవారికి అలంకరించేదానికి. ఆ నగల్లో కొన్ని తీసి స్వామికి అలంకరించానండి. ఎలా ఉన్నాడు చూడండి మా బుజ్జి వినాయకుడు, చాలా బాగుంది కదా చూడటానికి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా నేను నైవేద్యాలు అనేది ఏమేమి చేశానో మీకు చూపిస్తాను రండి. కుడుములండి, మేము కుడుములు అంటాము. కుడుములు ఉండ్రాలు అనేది చాలా ముఖ్యమండి వినాయకుడికి. ఏం చేసినా చెక్కున ఇవి మాత్రం కంపల్సరిగా చేసి ఆయనకి నైవేద్యం పెట్టాలండి. తర్వాత అయితే పంచామృతం అండి, 4-5 రకాల పండ్లుని మనము ఈ విధంగా చిన్న చిన్నవి కట్ చేసి కలిపి పంచామృతం చేసి ఆయనకి నైవేద్యం ఇస్తే ఆయనకి చాలా ఇష్టం అంటండి. తర్వాత చక్కెర పొంగలండి, ఇది కూడా ఆయనకి చాలా ఇష్టము. చక్కెర పొంగల్ తర్వాత పాల పాయసం అండి. ఇక్కడ చూపించేటివన్నీ ఆయనకి చాలా ఇష్టం అంటండి. అందుకనే నేను కంపల్సరిగా ఆపకుండా అనేది చేశానండి పాల పాయసం ఇది. తర్వాత సుండలండి, గుగ్గుళ్ళు అంటాం మేము. ఇవి సున్నుండలండి, బయట తెచ్చుకున్నానండి షాప్లో, నేనైతే చేయలేదు. తర్వాత అరటికాయ తాలింపు, వైట్ రైసు, వేడివేడిగా మునక్కాయ వంకాయ సాంబారు. చూడండి, మా ఇంట్లో ఏమున్నా ఏం లేకపోయినా సాంబార్ ఉంటే తినేస్తారండి. తర్వాత వేడివేడిగా రసము, మినప గారెలండి, మేము ఉద్ది వడలు అంటాము. ఇంతే అండి, సింపుల్గా అయితే నేనైతే నైవేద్యాలు చేసి తర్వాత యూట్యూబ్లో చెప్తూ ఉంటారు కదా అండి మంత్రాలు, ఆ మంత్రాలు అనేది వింటూ నేనైతే పూజ చేస్తానండి. మనకైతే చదువు రాదు, చదివేదానికి కూడా నాకు సరిగ్గా రాదండి, తప్పులు చదవకూడదంట మంత్రాలు. అందుకనేసి నేను యూట్యూబ్ ఆన్ చేసుకొని అయితే ఈ పూజ అనేది పూర్తి చేశానండి. చదువు వచ్చిన వాళ్ళైతే వినాయకుడు వ్రతం అనే బుక్ దొరుకుతుందండి, అది తెచ్చుకొని అయితే చదువుతారు. కానీ మనకి సరిగ్గా రాదు, దాంట్లో ఒత్తులంతా పలకాలండి, అది తప్పుగా మనం పలకూడదండి. కరెక్ట్గా మనము అందులో ఎలా ఉందో అలాగనే కరెక్ట్గా ఒత్తులు అనేది పలకాలండి. అందుకని మనకు సరిగ్గా రాదు కాబట్టి, మనకి ఎలానో ఉంది కదండి యూట్యూబ్ దేవుళ్ళు, ఆ యూట్యూబ్ ఆన్ చేస్తే ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. ఇప్పుడు అందులో నేను ఒక వీడియో అనేది తీసుకొని ఆ మంత్రాలు అనేది ఎలా చదువుతున్నారో అలా వింటూ నేనైతే పూజ పూర్తి చేసుకున్న నైవేద్యాలంతా భగవంతునికి సమర్పించుకున్నానండి. వినాయకుడికి ఇష్టమైన పిండి వంటలు ఇంకా చాలా ఉన్నాయండి. అందులో ఒకటి బూరెలండి, మేమైతే సుగీలు అంటామండి. తర్వాత పోలీలండి, అవి కూడా ఆయనకి చాలా ఇష్టం అంటండి. కానైతే నాకు ఓపిక లేకుండా నేనైతే ఇంతవరకైతే సింపుల్గా చేసుకున్నానండి. ఉండేది నిజం చెప్పాలంటే అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు, తెలుగు భాషలో నచ్చనిది నాకు వంటలు చేయడం అండి. వంటలు అంటేనే నాకు చాలా విసుకండి. ఇంకే పనైనా కూడా ఈజీగా చేసుకోగలుగుతా, వంటలు అంటేనే చాలా విసుగు. కాకపోతే ఇంకెవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి మనం చేసుకోక తప్పదు కాబట్టి నేనైతే ఇంతవరకు సింపుల్గా వంటలు అనేది చేసి దేవుడికైతే నైవేద్యం ఇచ్చేసాను. ఎలా అనిపించింది ఈ వీడియో మీకు?
వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేది నాకు కామెంట్ చేయండి. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.